లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను నైనా ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి. దేవా, ఈరోజు మందిరం కడుతున్నారంటే 10,000 ఇచ్చాను, కానీ మనం గొప్పలు చెప్తాం. మనం పరిసయ్యుడు లాగా అలా పరిసయ్యుడు ప్రార్థన చేశాడట. ఇదిగో నేను ఉపవాసం ఉన్నాను కదా వారానికి 2 సార్లు, ఇదిగో నా రాబడి అంతటిలో నీకు 10 మంది ఇచ్చేస్తున్నాను కదా, ఇదిగో నన్ను దీవించు అని అంటున్నాడట. అయితే వెంటనే సుంకరి మాట్లాడుతూ ఏమన్నాడు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము సాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. సుంకరి ఏం ప్రార్థన చేశాడు? ఇదిగో ఇవన్నీ నాకు తెలియదయ్యా, నాకు తెలిసినదల్లా ఒకటి, నేను పాపిని, నేను ప్రధాన పాపిని అయ్యా, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. ఇప్పుడు పరిసయ్యుడు చేసిన ప్రార్థన ఎలా ఉంది? సుంకరి చేసిన ప్రార్థన ఎలా ఉంది? మరి అలాగనుకుంటే సుంకరి దేవునికి దశంభాగం ఇవ్వలా, మరి ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన వినాలి? పరిసయ్యుడు ప్రార్థన వినాలి. కానీ విన్నాడా? లేదు. ఏమంటున్నాడు 5వ వచనంలో? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరికంటే? పరిసయ్యుడి కంటే కూడా సుంకరి ప్రార్థనే దేవుడు విన్నాడు. దేవుడికి కావాల్సింది నీ జేబులో డబ్బులు కాదు, దేవుడికి కావాల్సింది నీ 10వ వంతు కాదు, దేవుడికి కావాల్సింది నీ ధనధాన్యాలు అంతకంటే కాదు. హృదయము అనే ఆ ఆస్తిని అడుగుతున్నాడు దేవుడు. నీకు నీ గుండె లోతుల్లో ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వమని అడుగుతున్నాడు. ఆ స్థానంలో నేను ఉండాలనుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ వదిలేసాం మనం. డబ్బులు ఇచ్చి చేయి దులుపుకుందాం అనుకుంటున్నాం. డబ్బులు ఇస్తే చెరిగిపోయేదా మనం చేసిన పాపం? డబ్బులు ఇస్తే కడగవేయబడేదా మనం చేసినటువంటి అపరాధం? కాదు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర మనం ఎల్లప్పుడూ దేవా, నేను పాపి, నేను ఒప్పుకోవాలి. నేను పాపినయ్యా, నేను ఎంత నీతి పనులు చేసినా, ఎంత ధర్మకార్యాలు చేసినా నీ దృష్టిలో నేను ఎప్పుడు పాపిని. ఎందుకంటే రహస్యముగా నేను చేసేవి నలుగురికి తెలియకపోవచ్చు, కానీ నీకు బాగా ఎవరు లేరని, ఇదిగో నేను చేసిన తప్పు నలుగురిలో నేను మంచోళ్ళ కనపడవచ్చు, పైకి మంచి మాటలు చెప్పొచ్చు, కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా బుద్ధి ఏంటో నాకు తెలుసు, నీకు తెలుసు అయ్యా. ఇదిగో మన మధ్య ఈ డంబమైన మాటలు ఏమీ వద్దు, నేను పాపిని, దయతో నన్ను క్షమించు. ఈ ప్రార్థనే చేద్దాం, ఈ ప్రార్థనే చేద్దాం.